తెలంగాణ రాజకీయాల్లో నిశ్శబ్దం విడిపోయింది. 10 ఏళ్ల ప్రస్థానం తర్వాత చిన్న విరామం. ఆ విరామం ముగిసింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గళం ఇప్పుడు ఓరుగల్లు గడ్డపై గర్జించింది. కారణాలు ఏవైనా ఓడిపోయాం, కానీ చావు దెబ్బ తినలేదు. పడిలేచిన కెరటంలా మళ్లీ వస్తున్నాం అంటూ కేటీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు గాంధీ భవన్ లో వణుకు పుట్టిస్తోంది. కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కువ పెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను గుర్తు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పుడే యుద్ధ క్షేత్రంలోకి దూకారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే కాంగ్రెస్ తన అసలు రంగు బయట పెట్టుకుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదం మోసం జరిగింది, కాంగ్రెస్ వద్దు అనేలా మారిందని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం మొదలైంది. కేటీఆర్ టార్గెట్ ఇప్పుడు ఒకటే, కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు. ముఖ్యంగా రైతాంగం విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. కానీ నేటికి సగం మంది రైతులకు కూడా ఆ ఫలం అందలేదు అని కేటీఆర్ గణాంకాలతో సహా నిరూపిస్తున్నారు. పూర్తిగా రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్న ఆయన సవాల్ వెనుక ఉన్న ధైర్యం, క్షేత్రస్థాయిలో రైతుల ఆవేదన. కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి, కాళ్ళు వట్టుడు బంద్ చేసి కాలర్ వట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పడే రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా పేరుతో అటకెక్కింది. పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల పాలవుతుంటే ప్రభుత్వం మాత్రం అట్టహాసం చేస్తోందని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కుప్పలు కురుస్తున్న వర్షానికి తడిసిపోతుంటే బోనస్ ఇస్తామన్న హామీ ఎటుపోయింది? 500 బోనస్ దేవుడెరుగు, కనీసం మద్దతు ధర కూడా రావడం లేదని కేటీఆర్ దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ ఏమైంది? ఉచిత విద్యుత్ పేరుతో కోతలు విధిస్తున్న తీరును కేటీఆర్ ఎండగడుతున్నారు. ప్రత్యర్థిని విమర్శించడమే కాదు, ఇంటిని చక్కదిద్దడం కూడా యుద్ధంలో భాగమే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ మీద వ్యతిరేకత కంటే స్థానిక ఎమ్మెల్యేల గర్వం, గ్రూప్ తగాదాలే కారణమని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. కేసీఆర్ కావాలి, కానీ మా ఎమ్మెల్యే వద్దు అన్న ప్రజల మాటను ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ నాయకులకు క్లాస్ తీసుకుంటున్నారు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, ఉప్పల వెంకటేష్ గుప్తా మధ్య నడుస్తున్న టికెట్ పోరుపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. టికెట్లు ఇచ్చేది అధిష్టానం, మీరు కాదు. ఇప్పుడు మీరు చేయాల్సింది ప్రజల్లో ఉండటం, పార్టీని బలోపేతం చేయడం అని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి గ్రూప్ వార్స్ ఏ నియోజకవర్గంలో ఉన్నా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ స్పష్టంగా చెప్పారు, నేను కూడా మీతో పాటే ఫీల్డులో ఉంటాను. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ మోసాన్ని వివరించాలి. ప్రజలకు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోని సువర్ణ యుగాన్ని గుర్తు చేయాలి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లే నాయకుడే అసలైన విజేత. రేవంత్ రెడ్డి మాటల గారడీని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే అసలు సినిమా మొదలవుతోందని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఓరుగల్లు నుంచి మొదలైన ఈ శంఖారావం తెలంగాణ నలుమూలలా విస్తరిస్తోంది. అప్పుడు చేసిన తప్పులు మళ్లీ చెయ్యం, ఇప్పుడు చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గం. ఇది కేటీఆర్ మార్క్ రాజకీయ వ్యూహం. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆపరేషన్ 2028 కు కేటీఆర్ పదును పెడుతున్నారు. మరి కాంగ్రెస్ ఈ దాడులను ఎలా తట్టుకుంటుంది? గులాబీ దళం మళ్లీ అధికారం దిశగా అడుగులు వేస్తోందా? కాలమే సమాధానం చెప్పాలి.